హలో గైస్, కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వచ్చిన రెట్రో అనే చిత్రం మూవీ రివ్యూకి వెళ్ళే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకోండి, ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక వీడియోలకి ఎంటర్ అయిపోదాం. ఇక ఈ చిత్రంలో హీరోగా సూర్య గారు నటించారు, అదేవిధంగా హీరోయిన్గా పూజా హెడ్. అదేవిధంగా ఈ చిత్రం డైరెక్టర్ వచ్చేసి కార్తీక్ సుబ్బరాజు. ఇక ఈ చిత్రం కథని క్లారిటీగా చూపించిండని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద చేప పైన నడిచే కథ భయ్య. తీరా చూస్తే అది చేప కాదు, ఆయుధాలని చూపించిండు లాస్ట్లో. మన భారతదేశంలో తయారు చేసిన ఆయుధాలని శత్రువులకి అమ్మడానికి చేసిన ప్రయత్నంలో మన హీరో ఎలా కాపాడుతాడు, అదేవిధంగా మన హీరో గ్యాంగ్స్టర్గా ఉంటాడు, ఆ గ్యాంగ్స్టర్ నుంచి ఎలా బయటికి వస్తాడు ప్రేమ వల్ల, అదేవిధంగా ఒక ప్రపంచాన్ని కాపాడే యోధుడులా ఎలా మారుతాడు, అదేవిధంగా వచ్చేసి నవ్వు లేని ఊరు అంటే ఒక ఊరిని బానిసత్వం అప్పటి కాలంలో బ్రిటిష్ గారు ఎలా చేశారో అలానే ఒక ఊరిని పరిపాలించే ఒక వేసిన కొడుకుంటాడు. ఆ ఊరిలో నవ్వు అసలు ఆ జనాలకి రాదు. ఆ జనాలకి నవ్వు ఎలా తెప్పిస్తాడు అనే హీరో. మళ్ళీ పూజా హెడ్ గారి యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన సూర్య గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు. నిజంగా చెప్తున్నా, వైలెన్స్ 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 దాన్ని తట్టుకునే శక్తి ఉంది ఈ చిత్రంలో. నిజంగా దమ్మున్న చిత్రం వచ్చింది భయ్య. ఇది తమిళ్ చిత్రంలో వచ్చి సూర్య గారి కెరియర్లోనే కాదు ఏంది భయ్య పాత మాటలు చెప్తావు, జనాలలో గుండెలలో నిలిచిపోయే చిత్రంగా ఉంటుంది ఈ రెట్రో అనే చిత్రం. ఇక రెట్రో అనే చిత్రం నాకు మాత్రం బాగా నచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ల్యాగ్ ఉందంటే ఉంది భయ్య, ల్యాగ్ అవసరం లేదు. 2 అవర్స్లో ఈ చిత్రం కంప్లీట్ చెయ్యొచ్చు. కానీ ఆ ల్యాగ్ని కరెక్ట్గా మనకి అంత ల్యాగ్ చూపించద్దు అనుకున్నాడు. డైరెక్షన్ ఇస్ ప్రాపర్. కార్తిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ రెట్రో అనే చిత్రం బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడాలి. అదే విధంగా కింద లైక్ బటన్ లైక్ చేసుకోండి, ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.